परमेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తరువాతి నామంలో ధర్మాధర్మ వివర్జితాయై నమః. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి నామం. ధర్మాధర్మ వివర్జితాయై నమః అంటే ధర్మాధర్మములను వదిలిపెట్టేసినది అని అన్వయం చేయకూడదు. అది కాదు దాని అర్థం. ఆమె చేసినది ధర్మము, ఆమె ఏది చెయ్యవద్దన్నదో అది అధర్మము. అంతేకాని ఆవిడ ధర్మాధర్మాలను విడిచిపెట్టేసింది అనకూడదు. ఎందుకని అంటే ఒక స్థాయిలో అసలు ధర్మము అధర్మము అన్న మాట అన్వయం చేయడానికి వీలు లేనంత గొప్ప స్థితికి సాధకుడు కూడా వెళ్ళిపోతాడు. అది ఆవిడ అనుగ్రహంతోనే వెళ్ళిపోతాడు. ఆవిడ అనుగ్రహంతో వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయనకి పాపము లేదు పుణ్యము లేదు. ఎలా అంటే ప్రారంభంలో అలా కుదరదు. ప్రారంభంలో ఎవరైనా సరే శరీరమును కర్మసాధనము అని అంగీకరించి మొదలుపెట్టాలి. ఈ శరీరమేమి, ఇది కర్మసాధనం. కర్మ ఏ కర్మ? ఉత్తమ కర్మ. ఏది ఉత్తమ కర్మ? ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు ఏది చెయ్యమని చెప్పాడో అదే శాస్త్రము చెప్పినది. శాస్త్రము చెప్పినదేదో అంతకన్నా ఉత్తమ కర్మ లేదు. నీ బుద్ధి చేత నువ్వు నిర్ణయించేది కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. గోసేవ గొప్పది, శాస్త్రము చెప్పినది చెయ్యి హాయిగా. గోశాల గొప్పది, హాయిగా గోశాలలో ఎక్కువసేపు గడుపు చాలు. పంచగవ్యములు గొప్పవి, పంచగవ్యములను తీసుకునే ప్రయత్నం చేస్తుండు. గోవుల మధ్య ఉండడమే గొప్ప. గోవుల మధ్య ఉండడానికి ప్రయత్నం చెయ్యి. మంచి గ్రంథములను పరిశీలించు, మంచి కర్మలను చెయ్యి, ఉత్తమ కర్మలు చేస్తూ ఉండు. 10 మందికి సంతోషం కలిగేలా ప్రవర్తించు, త్యాగబుద్ధిని అలవాటు చేసుకో. ధర్మం అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా ఆచరించడం కోసం శరీరాన్ని సాధనం చేయాలి. ఇది దేనికి సాధనము? ధర్మానుష్ఠానమునకు సాధనము. ఇది దేనికి సాధనము? అధర్మమునకు దూరముగా ఉంటుట కొరకు. అందుచేత పవిత్రమవుతుంటుంది. పవిత్రంగా ఉంది ఆయన శరీరం అంటే అధర్మమునకు దూరంగా ఉంది. పవిత్రమైనది ధర్మకర్మానుష్ఠానము చేత పవిత్రమైనది. వాడుకోవలసినట్లు వాడుకుని పవిత్రమయ్యాడు. వాడుకోకూడనిది వాడుకుంటే శరీరము అపవిత్రమవుతుంది. కాబట్టి ధర్మాధర్మములనేటటువంటివి ఎవరి కొరకు? ఎవడు తరించాలో, ఎవడు తీరం చేరాలో వాడి కోసం కదా. అవి ఎవరికి? మనందరికీ. ఎందుకు మనందరికీ? చేసిన కర్మలు ఏ ఉన్నాయో వాటినే పాపపుణ్యాలుగా అనుభవించడానికి మనం వచ్చాం. ఇప్పుడు ఈ పాపాలు పుణ్యాలు, ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ అల్లరి నాకు వద్దనుకుంటే ఒకటే ఒక మార్గం ఏమిటి? ఏమీ చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి ఈశ్వరుడు ఏ ఉత్తమ కర్మలు చెప్పాడో అవి చేసుకుంటూ వెళ్ళిపో. సమయాన్ని దుర్వినియోగం చేయకు. ఏమీ చెయ్యకుండాను కూర్చోకు. చెయ్యి. కానీ ఏది చేస్తున్నా ఇది ఉత్తమ కర్మేనా, ఇది పుణ్యకర్మేనా, ఇది మంచిదేనా, అది చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు చేయడానికి, కదలడానికి, మనసు మార్చుకుంటూ ఉండడానికి అవకాశం లభిస్తుంది. దాని చేత నీకు తెలియకుండానే కట్లు విప్పబడతాయి. ఎందుకంటే చేస్తున్నవన్నీ ఉత్తమ కర్మలు. అప్పుడు ఏమవుతుంది?
అంటే అట్లా చెయ్యగా 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 ఒక స్థితిలో ఈశ్వరుడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. నేను చెప్పినది తప్ప నీకు వేరొకటి అక్కర్లేదు. నీకేం కావాలి? నేను ఒప్పుకున్నది చేయడమే నీకు సంతోషం. సాధ్వి నైజ విభుం అంటారు శంకరాచార్యులు వారు. సాధ్వి లక్షణం ఏమిటి? భర్తని అనుగమించడం. అదే ఆవిడికి సంతోషం అంతే. అట్లా ఈశ్వరుడు అంగీకరించినవి చేయడమే సంతోషం. ఈశ్వరుడిది అంగీకరించట్లేదని అనుమానం వచ్చినంత మాత్రానికి దాని జోలికి వెళ్ళడం. అప్పుడు ఏమైపోయింది? ఈశ్వర ప్రీతికి కారణమైంది. అదే శ్రద్ధ. ఒరే, నేను వద్దు అన్నది నీకు ఎంత సంతోషకారణమైనా నువ్వు ముట్టుకోవు. నాకెంత ఆనందంగా ఉంటుందిరా నేను చూస్తే, ఎంత సంతోషం రా. నీకు ఏం కావాలి? నీ చెప్పింది చేయడం అంతే తప్ప నీకు ఇష్టమైంది నువ్వు చేసుకోవు. అంటే ప్రీతి నీకు అక్కర్లేదు. ప్రీతి అంటే మనోజనితం. నీకు మనసులో ఏ ప్రియం ఏర్పడిందో దాన్ని త్యాగం చేస్తావు. దేనికోసం? శ్రియం, నేను చెప్పిన దానికోసం. ఇది చేసినా ఇది ఆత్మని ఉద్ధరించదు, సంతోషముగా మిగిలిపోతుంది అంతే. ఈశ్వర ప్రీతికి కారణము కాదు. ఈశ్వరుడు నన్ను ఇష్టపడడు, ఈ పని ఎందుకు చేశావు అంటాడేమో అని అనుమానం వచ్చినా, అనుమానం రానంతసేపు దాని జోలికి వెళ్ళాడేమో. అనుమానం వచ్చిందనుకోండి అంతే, వదిలిపెట్టేస్తాడు. ఎందుకని? నాకు ఈశ్వర ప్రీతి ప్రధానము. అప్పుడు ఆవిడ అలాగే పొదివి పట్టుకుంటుంది. ఆవిడ జారని వదిక అట్లా పట్టుకుంటుంది అంతే. పసిబిడ్డని తల్లి ఎలా పట్టుకుంటుందో, తల్లి చెయ్యి పట్టుకుంటే పిల్లవాడు పడిపోతాడు, ఖచ్చితంగా పడిపోతాడు కదా. అందుకే ప్రస్థానంలో పడ్డం లేవడం ఉండి తీరుతాయి. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది చూసావా? నువ్వు పట్టుకుంటానంటే ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను పట్టుకుంటాను, ఎలా పడతావో చూస్తాను. ఇప్పుడు ఆవిడ పట్టుకుంటుంది, పడతాడా? పడ్డావు. కానీ వాడు ఏం చేస్తుంటాడు అప్పుడప్పుడు సహజ చాపల్యం, అమ్మ వదిలేయి, అమ్మ వదిలేయి, అమ్మ వదిలేయి, అమ్మ వదిలేయి అని తినేసి నేను పట్టుకుంటా, నీ పట్టుకుంటా అని వేలట్టుకుంటాడు. నిజంగా ఏదో తనుకున్నప్పుడు ముందు చెయ్యి వదిలేసి కింద తడతాడు. ఆవిడ పట్టుకుంటే వాడు పడిపోవాలనుకున్న ఆవిడ పట్టుకుని ఉంది, పడతాడా? సాధ్యమే ఇక పడ్డాం. ఆవిడ పట్టుకుని ఎలా పడతాడు? ఆవిడ పడనివ్వదు, ఆవిడ అడ్డొస్తుంది. అది అమ్మ పట్టుకోవడానికి మనం అమ్మని పట్టుకోవడానికి ఉండే తేడా. అక్కడ మారుతుంది సాధన. అంటే భగవద్ అనుగ్రహ పాత్రుడై ఉన్నాడని గుర్తది. అమ్మవారి చెయ్యి తను పట్టుకున్నాడు మొదట, ఆవిడ వీడి చెయ్యి పట్టుకుంది. ఇప్పుడు ఇక వాడు క్షేమమా కాదా? అనుమానమా? ఆ విషయంలో అనుమానం ఉంటుంది ఎవరికైనా. ఎలా ఉంటుంది? నువ్వు పట్టుకుంటే ఇలా పడిపోతుంటావురా, నేను పట్టుకుంటాను అని పట్టుకుంది అనుకోండి, వాడు ముందుకు వంగుతాడేమో కానీ పడిపోవడం మాత్రం సాధ్యం కాదు ఇంకా. ఎందుకని వాడు ముందుకు వంగినప్పుడు ఆవిడ వెనక్కి లాగుతుంది, వాడు పడుతున్నాడని తెలియగానే లాగేస్తుంది, వాడు మళ్ళీ నించుంటాడు అంతే. పడడానికి సాధ్యం కాదు ఇక. అది ఆ తల్లి లక్షణం. అప్పుడు భక్తి అన్న మాటకి పరిపక్వత ఏమిటి? ధర్మాచరణమే. అప్పుడు ఆయన ఆచరణ ఎందు అధర్మ స్పర్శ కుదరదు. ఇక ధర్మమునందే రాటు తేలిపోతూ ఉంటాడు. అది అలా ఉంచుకుని ముందుకు వెళ్ళిపోతుంది. అందుకని భక్తి అవసరం అవుతుంది. అక్కడ భగవతి పాదములను విడిచిపెట్టలేడు. అక్కడ ఆవిడ్ని అలాగే, అమ్మ అలాగే పట్టుకో, అట్లాగే పట్టుకో, అట్లాగే పట్టుకో, నన్ను అట్లాగే పట్టుకో అంటాడు. అట్లాగే ఆవిడ పట్టుకుని ముందుకు నడిపిస్తుంది. నడిపించి ఆ తల్లి ముందుకు తీసుకెడుతుంది. తీసుకెళ్ళగా 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 మెల్లమెల్లగా ఏమవుతాడంటే అంతా పరబ్రహ్మమే అన్న జ్ఞానమును పొందుతాడు. అది ఆవిడిచ్చింది. అయితే ఇక్కడ నేను 3 విషయాలు ప్రస్తావన చేయాలి. ఈ ధర్మాధర్మ వివర్జిత అన్న నామంలో 3 చెప్పవలసి ఉంటుంది. ఇది మీరు కొంచెం
పట్టుకోవలసినటువంటి విషయం ఉస్మండి. మీరు పట్టుకోలేరని కాదు, పట్టుకోవలసిన అవసరం ఉన్నవారని కాదు, అన్నీ తెలిసిన్నవారని తెలిసినా మళ్ళీ అంటూ ఉండడం ఓ అజ్ఞానం, అదో మాయ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది చేసామనుకో, ఎంత మంచి కోసం చేసినా ఎంత చేయవలసి ఉంటుందో మళ్ళీ అది పోగొట్టుకోవడానికి, చూసావా అని చెప్పడానికి ఈశ్వరుడు కూడా ప్రాయశ్చిత్త కర్మ చేస్తాడు. రామచంద్రమూర్తి రావణ సంహారం ఎందుకు చేశాడు? లోకాల్ని రక్షించడానికి. ఏదో ఆయన అవతార ప్రయోజనం రాక్షస సంహారం చేయడం తప్ప. కానీ అట్లాగని రేపు పొద్దున్న అందరూ అలా చేస్తే అందులో బ్రహ్మహత్య ఉంది. విశ్వేశో బ్రహ్మకుమారుడు రావణ బ్రహ్మ ఎన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేశాడు? మీరు ఎక్కడికి వెళ్ళండి రామలింగేశ్వరుడు అంటారు. అన్నపూర్ణ సహిత రామలింగేశ్వరుడు, త్రిపుర సుందరి సహిత రామలింగేశ్వరుడు, విశాలాక్షి సహిత రామలింగేశ్వరుడు అంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం. ఎందుకు అన్ని శివలింగాలు ప్రతిష్ఠించాడు అంటే విశ్వవసో బ్రహ్మకుమారుడైనటువంటి రావణ బ్రహ్మని చంపాను. లోక సంరక్షణార్థం చేసిన బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేశానన్నాడు. నేను చెప్పట్లేదు సుమండి విషయాలు, నీ చెప్పినవి కావు, పురాణంలో ఉన్నమాట చెప్తున్నాను. లేకపోతే ఇన్ని లింగాలు ఎందుకు వచ్చాయి? అయినప్పుడు ఒక దోషం ఆవేశంలో చేసేస్తే తద్దోషం పోగొట్టుకోవడానికి ఇన్ని ప్రాయశ్చిత్త కర్మలు భగవంతుడు చేశాడు. నేనెంత జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన ఒకటి వచ్చిందనుకోండి, ఉపాసనని దిద్దుతోందా? జాగ్రత్త అన్నదాన్ని ఇస్తోందా? ఆ తర్వాత ఈ జాగ్రత్త వచ్చేసిన తర్వాత బాబోయ్ నేను ఆవిడ్ని పట్టుకోవడం కదా, ఆవిడ నన్ను పట్టుకోవాలి అని ఆర్తితో ప్రార్థన జరిగిందనుకోండి, నన్ను నమ్మండి 5 నిమిషాలు పట్టదు, ఆవిడ పట్టుకుంటుంది చెయ్యి, పట్టుకు తీరుతుంది. నన్ను నమ్మండి అంతే, ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకున్నా అప్పుడప్పుడు జారే అవకాశం వస్తుంది. అదేమిటి ఆవిడ పట్టుకున్నా కూడా అంటే ఇలా ఇలా వదులు 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 అంటే వదిలితే ఇలా ఉంటుందని చెప్పడానికి ఆవిడ ఒకసారి వదిలి చూపించి మళ్ళీ పట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మవిద్వరీయుడు అంటారు. బ్రహ్మవిద్వరీయుడు అన్న స్థాయి తేలికగా అర్థం అవ్వాలంటే పడడం రావడం ఉంటాయి. ఎలా తేలిక మార్గం చెప్పాలంటే నుయ్యి చాదా నీళ్లు తోడడం. ఇక నుయ్యి చాదా తెలుసా అందరికీ? తెలియదా? ఎందుకనంటే ఇప్పుడు నుయ్యి చాలా తెలియని స్థితి వచ్చేసింది కదా. గిలక అని ఒకటి ఉంటుంది, తాడు దాని మించి వేసి ఇలా వదిలిపెట్టేస్తుంటే భూమి ఆకర్షణ శక్తిగా చాద లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏమవుతుంది? నీళ్ళల్లో ములుగుతుంది, నీళ్లు పుచ్చుకుంటుంది. కిందకి పోయిందా? మళ్ళీ లాగుతాడు, మళ్ళీ పైకి ఎక్కిందా? మళ్ళీ వదిలేశాడు, మళ్ళీ కిందకి వెళ్ళిపోయిందా? మళ్ళీ పైకి వస్తుందా? కొస మన చేతిలో ఉన్నంతసేపు ఎన్ని మాటలు కిందకి వెళ్ళినా పైకి వస్తూ ఉంటుంది. ఆవిడ మన చెయ్యి పట్టుకున్నంతసేపు ఎన్ని మాటలు పడ్డా మళ్ళీ లేపుతూ ఉంటుంది. పట్టుకోవాలరా అబ్బాయిని. ఆఖరికి మనకు అర్థమైపోయింది ఇక ఈ పడ్డం లేవడం కుదరదు. అమ్మా నీ ఎందుకు కలిపేసుకో అన్నాడు అనుకోండి, తాడింకి యువతలవాడి చేతిలో ఉండదు. అంటే ఇక విషయ ప్రపంచంతో సంబంధం లేదు. అంటే ఇప్పటిదాకా తాడ ఆయన చేతిలో ఉంది, అందుకని కిందకి వెళ్ళినా లాగుతున్నాడు, కిందకు వదులుతున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో తాడు జారిపోయింది. ఇప్పుడు బకెట్ ఎక్కడుంది? నీళ్ళలో పడిపోయింది. తాడు ఎక్కడ పడిపోయింది? నీళ్ళలో పడిపోయింది. వాడు ఏమైపోయాడు? అమ్మవారి ఎందే లీనమైపోయాడు, జీవన్ముక్తుడు అంటారు. ఉండడానికి బకెట్ ఉందా? వేరుగా ఉంది. ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. తాడుందా? ఉంది, నీళ్ళల్లో ఉంది. వేరుగా ఉన్నట్టు కనపడుతున్నా అది నీళ్ళలో ఉంది. ఇక నీ చేతిలో లేదు, నువ్వు లాగలేవు. అది ఇక పైకి రాదు. జీవన్ముక్తుడు అంతే. తేలికగా చెప్పగలిగితే ఉదాహరణ ఒకటే. మరి అది
వేరుగా ఉన్నట్టు కనపడుతోంది నీకు, అది లేదు. అది ఆ నీటిలో కలిసిపోయింది. కలిసిపోయిందంటే నీళ్ళలోకి వెళ్ళిపోయింది. గ్యాలం అని ఇంకోటి ఉంటుంది, అది వేసి లాగుతారు. దానికి కూడా అందని ఉంటాయి. ఎప్పుడు బోర్లా పడింది అనుకోండి, తిరగబడితే గ్యాలానికి పట్టుకుంటుంది. బోర్లా ఉండే అంచు లేదనుకోండి, బోడిగా ఉందనుకోండి, ఇంకేం దొరుకుతుంది గ్యాలానికి? కొత్తది కొనుక్కోండి అంటారు ఇంకా కాదు. అట్లా అన్నమాట. ఇక ఏ గ్యాలం అది పట్టుకుని పైకి తీయలేదు. అది చేయి జారిపోయింది, నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. కాకపోతే అది చేయి జారి పడిపోయింది అంటారు. లోకం నుంచి జారి బ్రహ్మమునందు లయమవుతాడు. ఇక బ్రహ్మమునందే ఉన్నాడు. ఒకనాడు బ్రహ్మమునందుండి వేరుగా ఉన్నట్టున్నాడు. అది జీవబ్రహ్మ, అదే జీవన్ముక్త స్థితి. ఒకనాడు ఏమైపోయాడు? ఇంకా అందులోకి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన వాడు దాని ఎందే కరిగిపోయాడు. ఎంతో కాలం ఉండిపోయింది అనుకోండి, నాచు పట్టేసి తుప్పు పట్టేసి ముక్కలు ఊడిపోయి అందులోనే కలిసిపోతుంది. ఆ కింద ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆ మట్టిలో కూరుకుపోతుంది, అందులోనే కలిసిపోతుంది కాదు. ఇంకా అది మళ్ళీ బయటికి రావడం అన్నది మాత్రం లేదు. అట్లా బ్రహ్మవిద్వరిష్ఠుడు అంటారు. జీవన్ముక్తుడు విదేహముక్తిని పొందినాడు. శరీరం కూడా వదిలేశాడు. అప్పుడు నీళ్లల్లో చాదా తాడు ఇన్ని లేవు, అన్నీ నీళ్ళే. ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే లోకము వంక విచిత్రంగా చూస్తూ ఉంటాడు. నాటకాన్ని చూసినట్టు చూస్తూ ఉంటాడు. ఏమిటో ఈ ఉద్వేగాలు, ఏమిటో ఈ సంసారాలు, ఇదంతా మాయ కదా, అశాశ్వతం కదా, ఇది ఎలా సత్యంగా కనిపిస్తోంది, వీళ్ళు ఇలా ఎలా ఆడుకోగలుగుతున్నారు అని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అయితే దీనికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ స్థితిలో ఉండి కూడా లోకానికి ఉపకారం చేస్తుంటాడు. శంకర భగవత్పాదులు వంటి వారు లోకానికి ఎందుకు ఉపకారం చేశారంటే కరుణ, అది భగవద్ లక్షణం. ఆ దయ, అపారమైన దయ. ఎంత దయ అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, తెలియక కదా అందులో ఉన్నారు, తెలియక కదా అది బాగుంది అనుకుంటున్నారు. వారిని నేను ఆదుకోకపోతే ఎలా? ఆ కష్టంలో నేను ఆదుకోవడం పరబ్రహ్మానికి సేవ అని చేస్తాడు తప్ప రెండై కాదు, ఒకటిగానే భగవంతుడిగానే సేవిస్తాడు. అందుకే జ్ఞాని ఎవరికి ఏ ఉపకారం చేయకుండా ఉంటాడు అనుకోకూడదు. ఉపకారం చేస్తాడు, తను తింటున్నది కూడా పెట్టేస్తాడు. ఎందుకంటే విశ్వమును విశ్వేశ్వరుడిగా, విశ్వనాథుడిగానే చూస్తాడు. అట్లా చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది. అందుకే వివేక చూడామణిలో ఒక మాట అంటారు, అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం సంచితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్న కర్మవత్. అక్కడికి కల వచ్చింది. ఆ కల్లో ఆయనకి అకస్మాత్తుగా ఎవరో ఇంటికి వచ్చి, ఏమంటే మీకు ఫలానా వారు బంధువులు ఉండేవారు కదా, అవును, వాళ్ళందరూ ఒక్కసారి మరణించారు. మరణిస్తూ ఆఖరణ వీలునామాలో మీ పేరు రాసేసి మీకు ఇచ్చేయమని చెప్పేశారు. ఇగో ఈ ఆస్తుల యొక్క పత్రాలన్నీ మీవి, ఇప్పుడు మీకు 500 ఎకరాల భూమి, అవన్నీ వద్దు మహాప్రభో అని మనసులో అనుకుంటే వేరే విషయం. అనుకోండి ప్రశాంతంగా ఉన్నది పోతుంది. ఎందుకు వచ్చిన గొడవ అంటే 500 ఎకరాల భూమి, 10 మేడలు, 10 కిలోల బంగారం, 500 కిలోల వెండి, అలా చెప్పుకుంటే ఏముంది దానికి ఎన్నైనా ఉంటాయి. ఇవన్నీ మీవే, ఇదిగో పట్టుకొచ్చాం పట్టుబడే మీవే ఇవన్నీ అని ఇచ్చేసారనుకోండి ఆస్తి పత్రాలన్నీ. ఆయన ఎంతో సంతోషం, అబ్బా ఎంత ఆస్తి, ఎంత ఐశ్వర్యం వచ్చేసింది, ఇప్పుడు చెప్తాను వాడి పని. మళ్ళీ ఆ ద్వేషం ఉండాలిగా, అవి పాతది ఏదో స్మరించాలి, వాడు ఎవడి మీద కోపం చూపించాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎంతటి వాడిని అని అనుకోగానే తెలివి వచ్చింది. ఏవన్నీ తను ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఇప్పుడు పడుకోబోయే ముందు ఎలా ఉన్నాడో కల్లోంచి లేచిపోయాక అలా ఉన్నాడు. కల్లో మహదైశ్వర్యవంతుడయ్యాడు. అది ఇప్పుడు లేదు, ఇది అప్పుడు లేదు. అట్లాగే జ్ఞానము కలకగానే కలలో ఉన్నదంతా పోయినట్టు చేసిన సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఆ జ్ఞానము పుస్తకాలు చదువుకుంటే అలా ఉపన్యాసం చెప్తే రాదు, ఈశ్వరానుగ్రహంగా వస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం కోసం ధర్మాన్ని పట్టుకోవాలి. ఆవిడే అనుగ్రహం కోసం పట్టుకోవాలి, చేరవలసింది ఆవిడ్ని. ఇంకా ఆవిడ ధర్మం ఏమిటి?
అంటే ఆవిడ ధర్మాన్ని వదిలేసిందని కాదు దాని అర్థం. ఆవిడ చేసినది ధర్మం. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పైకి అది ఏమిటండి, బాలిని చాట్ నుంచి కొట్టడం ఏమిటండి అనిపిస్తుంది. బాగా చదివిన తర్వాత అవునండోయ్ పరమధర్మాత్ముడండోయ్ అనిపిస్తుంది. తెలుసుకునే వరకు అధర్మంలా అనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత ఈశ్వరుడు చేసినవన్నీ ధార్మికములే అని తెలుస్తుంది. ధర్మాన్ని చెప్పడం కోసం చేశాడు ఇది అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ ధర్మమును పట్టుకోదు, ఆవిడ చేసినది ధర్మమైంది. ఆవిడని అధర్మం పట్టుకోనే లేదు అసలు. ఆవిడ వద్దని చెప్పింది అధర్మం అవుతుంది. అధర్మం ఆవిడ చేతిలో మడిసిపోయినది అవుతుంది. ఎవరు అది పట్టుకుంటే చంపేసిందో అది అధర్మం అని తెలుసుకోవాలి. రావణుడు అధర్మం, ఎందుకంటే రాముడి చేతిలో చచ్చిపోయాడు. మహిషాసురుడు అధర్మం, ఎందుకంటే అమ్మవారి చేతిలో చచ్చిపోయాడు అని తెలుసుకోవాలి. అమ్మవారు పట్టుకున్నది ధర్మం అని తెలుసుకోవాలి. ఆవిడ చెప్పింది ధర్మం అని తెలుసుకోవాలి. అంతేగాని ఆవిడ ధర్మాధర్మములను పట్టుకోదు. ఎందుకంటే ధర్మాధర్మములను లో అధర్మాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని పట్టుకుంటే ఇలా పెరగవలసినది మనం. అప్పుడు ఆవిడ్ని చేరుతున్నాం. ఆవిడ ఎవరిని చేరాలి? ఇంకా ఏం లేదు. అందుకని ధర్మాధర్మ వివర్జితాయై నమః. అప్పుడు ఇవన్నీ పట్టుకోవడానికి చరమ ప్రయోజనం ఏమిటి? ఆవిడ్ని చేరడమే. అయినప్పుడు ఆవిడ అనుగ్రహమే దీనికి అంతటికీ కారణం. అందుకే మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ అయమేష్యతి మృది కుంభో జలే వీచి కనకే కటకం యథా. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, కలగగానే ఈ విశ్వము నాకన్నా భిన్నము కాదు, ఈ విశ్వము నేను ఒక్కటే, ఇది నాలో నిదే విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యత్నాత్మని మాయయా బహువిధం అంటారే దక్షిణామూర్తి అష్టకంలో. అలా అద్దంలో నగరమంతా ప్రతిబింబంగా కనపడినట్టు ఒక కొండ మీద పెడితే అట్లా ఈ విశ్వముగా నానారూపాత్మకంగా కనపడుతున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని మాయ ఇలా ఉంది. ఆ ఆత్మయే నాలో ఉంది, అదంతా నాలో ఉన్నది అని తెలుసుకున్నవాడు ఆ జ్ఞాని ఏ స్థాయిలో ఉంటాడంటే మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ అయమేష్యతి. ఇదంతా ఒక్కటే, రెండు అన్ని లేవు, ఒకటే ఉన్నది అని తెలుసుకుని అనుభవంలోకి అమ్మవారి అనుగ్రహంతో చేరిపోయినటువంటి వాడు మృది కుంభో. కొండ బద్దలైపోయింది అనుకోండి, మట్టి అయిపోయిందా? ప్రమిద పగిలిపోయింది, మట్టి అయిపోయింది. పాలిక పగిలిపోయింది, మట్టి అయిపోయింది. ఏమైపోవాలి? అన్నీ మట్టే కాదు, అన్నీ మట్టి అయిపోయిన. మట్టి లేకుండా ఇవి లేవు, ఇవి లేకపోయినా మట్టి ఉంది. అన్నీ మట్టి అయిపోయినట్టు అన్నీ తనలోకే వెళ్ళిపోతాయి. ఎలా అంటే మృది కుంభో జలే వీచి, తరంగాలు కదిలి 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 సరోవరంలోనే లయమైపోయినట్టు. కనకే కటకం యథా, బంగారు ఆభరణములు కరిగించేస్తే బంగారంగా మారిపోయినట్టు. బయట కనపడుతున్న విశ్వమంతా నిజానికి ఆ ఆత్మ యొక్క మాయాస్వరూపమే. అది నాలో ఉన్న ఆత్మయే. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది ఇక్కడే ఉంది, అదే ఇది. ఇప్పుడు ఈ విశ్వమంతా నాలోనే ఉన్నది ఒక్కటే అన్న స్థితికి ఆ జ్ఞాని వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం మనం ఏదో ప్రయత్నం చేస్తే అది నటన చేసినట్టుంటుంది తప్ప అది నిలబడదు. అది ఆ తల్లి అనుగ్రహం కలిగితే అది సాధ్యం అవుతుంది. అందుకే ఆవిడ చేసిందనుకోండి ఏదైనా చేస్తుంది. ఉపకారం కోసం చేస్తుంది, అధర్మాన్ని అణచడం కోసం చేస్తుంది. అప్పుడు మనం ఆవిడ అణిచింది అధర్మం అని తెలుసుకోవాలి, ఆవిడ చేసింది ధర్మం అని తెలుసుకోవాలి. ఉమాసహస్రం చేస్తూ కావ్యకంఠ గణపతిమని రెండు అద్భుతమైన విషయాలు ప్రతిపాదిస్తారు భగవతి యొక్క కృత్యములని. అందులో అంటారు హవ్యం యయా దివిషదో మధురం లభంతే కవ్యం యయా రుచికరం పితరో భజంతే అశ్నాతి చాన్నమఖిలోపి జనో యయైవ సాతే వరాహవదనేతి కళాంబగీత అంటారు. వారాహి స్వరూపంతో ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే దేవతలకి స్వాహ అన్నప్పుడు అన్నం అందేటట్టు హోమంలో, స్వధా అన్నప్పుడు పితృదేవతలకి కవ్యం అందేట్టు, అగ్ని ఉపకారం చేత మనకి అన్నం ఉడికేటట్టు,
తిన్న అన్నం శక్తి అయ్యేటట్టు ఆ వారాహి చేస్తోంది. అప్పుడు ధర్మచక్రాన్నంతటినీ తిప్పి కాపాడుతున్నది ఎవరు? లోక సంరక్షణం ఆవిడే. లోక సంరక్షణంలో అంతర్భాగం ఏమిటి? లోకాన్ని పాడు చేసే వాళ్ళ పీచమనసడం. అప్పుడు రెండోది ఎలా చేస్తూ ఉంటుంది? దుష్టాన్ నిహంసి జగతామవనాయ సాక్షాత్ ధన్యైశ్చ ఘాతాయసి తప్త బలైర్మహబ్ధి దంభోలిచేష్టత పరీక్ష బలాబలారే శక్త్యైర్న్యగాదితవ దేవి విభూతిరేష. తనంత తానుగా వాడు ఇలా కానీ చచ్చిపోను, అలా కానీ చచ్చిపోను అంటే ఆ రూపాన్ని పొంది చంపేస్తుంది. ఎందుకంటే అధర్మంలో ఉన్నాడు, ఎంత తపస్సు చేసినా ఆగదు. నేనేదో తుమ్మిరి చేతిలో చచ్చిపోతానంటే ఆవిడ భ్రమరాంబయ్యి చంపేస్తుంది. నేను కన్య చేతిలో చచ్చిపోతానంటే ఆవిడ కన్యాస్వరూపంగా అవతారం తీసుకొని చంపేస్తుంది. ఏ అధర్మం అన్నది ఎంత తపస్సు చేసినది ఉపయోగించినా అంటే అంత తపస్సుని అధర్మానికి ఉపయోగిస్తే దాన్ని చంపేయడానికి ఆవిడ తనంత తానన్నా పూనుకుంటుంది, వేరొకరి చేతనన్నా చంపించేస్తుంది. ఏ ఋషి ఉపకారంతోటో ఏ ఋషి ప్రజ్ఞతోటో చంపించేస్తుంది. అంటే ఇది అధర్మం అని ఆమె అణిచిన దానివల్ల తెలుస్తుంది. ఇది ధర్మం ఆవిడ చేసిన దానివల్ల తెలుస్తుంది. ఇప్పుడు అది మనం పండడానికి కారణం అవుతుంది. ఇప్పుడు మనం పండడానికి కారణమైనది ఏదో అది మనం పట్టుకోలేకపోతే, నేను చేయి పట్టుకుంటే కుదరట్లేదమ్మా, నువ్వు నా చేయి పట్టుకోవాలని అడగడమే. అది మూకశంకరులు పరమాద్భుతంగా అడుగుతారు. ఈ శ్లోకం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్లోకాల్లో ఒకటి. అలా అన్నప్పుడు కొంతమందికి బాగా అర్థం అవుతుంటుంది. యశస్సూతే మాతర్మధుర కవితాం పక్ష్మ్యలయతే శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రధయతే సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటీచరణయోః అంటారు. యశస్సూతే, అమ్మా నువ్వు చెప్పినట్టు నడుస్తున్నవాడున్నాడే అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే, వాడికి అపారమైన కీర్తి కలుగుతోంది లోకంలో. వీరు పర్వతం అంత కీర్తి సంపాదించుకుంటున్నాడు. ఆయన అలా ప్రవర్తిస్తాడు, అలా మాట్లాడతాడు. కాబట్టి ఏమండి మీ వల్ల మారేవండి, మీ వల్ల మారేవండి, మీ వల్ల మారేవండి అంటూ ఉంటారు. అదే గొప్ప కీర్తి. యశస్సూతే మాతర్మధుర కవితాం పక్ష్మ్యలయతే, మధురాతి మధురమైనటువంటి కవిత్వాన్ని కానీ వాక్కులను కానీ ఆ తల్లి ఇస్తుంది. శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రధయతే, కావలసినంత సంపద, కానీ ఆ సంపదని కేవలం తన స్వార్థం కోసం, ధర్మం తప్పి భోగాన్ని అనుభవించడం కోసం వాడ్డం. ఎంతసేపు ధర్మము చేత కట్టుబడిన భోగానికి మాత్రమే దాన్ని వినియోగం చేస్తూ ఉంటాడు. శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రధయతే. అబ్బా అసలు ఏమి మాటో, ఎంత గంభీరమైన మాటో ఇది. ఒక మనఃపరిపాకాన్ని ఇస్తుంది ఆవిడ. ఏమిటి ఒక మనఃపరిపాకం అంటే? అంటే మనసుకి పరిపక్వత ఇస్తుందట. ఏమిటి ఆ పరిపక్వత అంటే? మనసుకు ఉండే లక్షణం ఏమిటి? ఎప్పుడూ కోరికలు, ఇది అనుభవించు, అది అనుభవించు, ఇది అనుభవించు, అది అనుభవించు. ఇప్పుడేమంటుంది? వద్దు, దాని జోలొద్దు, ఇది అనుభవిద్దాం. ఎందుకంటే ఇది అనుభవిస్తే ఆవిడ సంతోషిస్తుంది. ఇది ధర్మచక్రంలో ఇముడుతుంది. అలా అది ఇమడదు, వద్దు మనకి. అది ధర్మచక్రంలో ఇమిడే రోజున వస్తే అప్పుడు ధర్మచక్రంలో ఇమిడిన రోజున సంతోషంగా అనుభవిద్దాం. ధర్మచక్రంలో ఇమిడే వరకు మనకు వద్దు, వదిలేద్దాం. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక పరిపక్వత అంటే తను పట్టుకోవడం కాదు, ఆవిడ పట్టుకుంది. ఇప్పుడు అది ఎంత వేగంగానైనా వచ్చేసి చూసుకోండి, చెప్పలేము. కాబట్టి చిత్తే కమపి పరిపాకం ప్రథయతే సతాం పాశగ్రంథిం శిథిలయతి. సతాం ఇందాక చెప్పానే, ఆ సత్పురుషుడు నూతిలో పడిపోయిన శాల, ఇక దీనితో సంఘం లేనివాడు, వేరుగా ఉన్నట్టున్నాడు, కానీ ఎప్పుడూ ఆమె యందే లయమై ఉన్నాడు, జీవన్ముక్తుడై ఉన్నాడు.
అటువంటి వాడికి ఏం చేస్తుందిట అంటే పాశగ్రంథిం శిథిలయతి, కర్మపాశములను కోసేస్తుందిట. కోసేసి ఇంకా నీకు వద్దురా అబ్బాయి, పాశములు లేవు, నువ్వు నా సంతోషం కన్నా నీకేం అక్కర్లా, అటువంటి వాడివి ఇంకా వేరుగా ఉండి నువ్వు ఏం చేస్తావో, ఎంతసేపు ఏం చేసినా నా సంతోషం నా సంతోషం నా సంతోషం, నేను సంతోషిస్తానా లేదా అని చేస్తుంటావు, అన్నీ ఏదైనా నేను నేను నేను. రేయ్, నీకు నేను తప్ప ఇంకో ఆలోచన లేదు, ఏం చేసినా నేను సంతోషించాలని. కాబట్టి వద్దు, ఇంకా నువ్వు నేను అని 2 వద్దులే, వచ్చేయి కలిపేస్తాను. నేనే అయిపోతే గొడవ తెలిపోయిందిగా నువ్వు, ఇంకంతకన్నా నీకు సంతోషం ఏమిటి, దా అని తిరోధానం నుంచి అనుగ్రహం చేసి తెరస్తే కలిపేసింది శివుడిలో. మాయా అవనిక పైకి తీసేసింది. కాబట్టి సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే. అమ్మా, ఇది చేస్తావు అది చేస్తావు అని నేను చెప్పడం ఏంటమ్మా, అసలు నువ్వు ఏమేం చేయలేవమ్మా. నీ అనుగ్రహం కలిగిందనుకో, నువ్వు చెయ్యలేనిది ఉంటుందా, ఏమైనా చేస్తావు. కిం కిం న కురుతే, నీ అనుగ్రహం అంత గొప్పదమ్మా. ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటీచరణయో. అయితే ఈ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అమ్మా? నేను నేను నాది నేను చేస్తున్నానని అనుకున్నానమ్మా, అర్థమైంది బాగా. నేనేమిటమ్మా, నేను అనుకుంటే కింద మీద పన్ను లేవను ఇలాగే ఉంటుంది. అమ్మా, నేను కాదు నువ్వే, తల్లి నువ్వే, నేను కాదు. నమస్కారం అంటే నమః, నేను కాదు నాది కాదు, నువ్వు నీదే, కాబట్టి నువ్వే పట్టుకో అని ఎవడు చిత్తశుద్ధితో వంగాడో వాడు ఏ క్షణంలో ఎప్పుడు అలా ఎందుకు వంగినా అంతే దాని ప్రయోజనం. పట్టేసుకుంటుంది చెయ్యి, పట్టుకుందా ఇక పడడం అన్న మాటే లేదు. చివరికి ఏమవుతుంది, చెయ్యి జారిన చేత నీళ్లలో పడినట్టు, ఇక మళ్ళీ పైకి రాను కిందకెళ్ళను లేవు, కలిసిపోయి. కాబట్టి అది సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే. ఏం చేయలేవమ్మా నువ్వు. ప్రపన్నే కామాక్ష్యాః, శరణాగతి చేసిన వారు అని ప్రపన్నులు అంటే. ప్రణతి పరిపాటీచరణయో, నీ పాదముల దగ్గర వంగి అమ్మా నేను కాదు నువ్వు అని, నమః నేను కాదు అని నిలబడినవాడు ఏది పొందలేడమ్మా, ఏదైనా పొందేస్తాడు. కాబట్టి అమ్మ నేను చెప్పడం ఏమిటి, ఇది అది అని నేను చెప్పనా, అది సాధ్యమా? మళ్ళీ అదో అక్కర్లేని ప్రయత్నం అయిపోలా తల్లి. అందుకని నేను చెప్పను, ఇంకా చెప్పకుండా కిం కిం న కురుతే, నువ్వేం చేయలేవమ్మా, ఇది నా వస్తువు, వాడు నా వంక తిరిగి అడుగుతున్నాడు జోక్యం చేసుకోమని అనగానే అంతే. ఇంకా ఏం చేయాలో నీకు తెలుసు, నేనేం చెప్పను, నీకు తెలిసిన దాన్ని నేను చెప్పగలనా అమ్మా? నువ్వు విజ్ఞాన ఘనరూపిణి, నేనేం చెప్పను అనేది చెప్పక్కర్లేదన్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ చెప్పే సమయం వచ్చే వరకు మంగళం చెప్పాలి కాదు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.